వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు పోలీసులు తెరతీశారు. విద్యార్థిని దేవి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలను నివృత్తి చేస్తూ పోలీసులు కేసు విషయంలో ఓ కొలిక్కి వచ్చారు. రోడ్డు ప్రమాదంలోనే దేవి చనిపోయినట్టు విచారణలో తేల్చిన పోలీసులు తల్లిదండ్రులకు పూర్తిగా వివరించారు. వారి అనుమానాలను నిజం కాదని నిరూపించారు. విట్నెస్, నేను తనొక ప్రత్యక్ష సాక్షిని, ఈ సంఘటన నేను చూశాను. దీని తర్వాతనే కొంత టైం తర్వాత మళ్ళీ నాకు ఒక మిల్క్ వెండరు ఈ రోడ్లో యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు నాకు ఇదే కారు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిందని తెలిసింది అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ విట్నెస్, ఈ సాక్షి రాములు అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలం తర్వాత ఇటు ప్రజల్లోనూ అటు బంధుమిత్రులలోనూ ఈ సంఘటన పైన అనేక అనుమానాలు రావడం సహజం. కట్కూరి దేవిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో విచారించాకే ఆమె మృతికి ప్రమాదమే కారణమని తేల్చి చెప్పారు. దేవిరెడ్డి బంధువులు తొలుత అనుమానం వ్యక్తం చేయకపోవడంతో యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశామని చెప్పారు. తర్వాత ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో లోతుగా దర్యాప్తు చేపట్టామన్న ఆయన, కారులో నిందితుడు భరత్ సింహారెడ్డి, దేవిరెడ్డి మధ్య ఘర్షణ జరిగిందని ప్రత్యక్ష సాక్షి రాములు తెలిపాడని, అయితే దీనికి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. భరత్, దేవి ఫోన్ కాల్స్ డేటాను, వారు ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా హైట్స్ వద్ద భరత సింహారెడ్డి, దేవి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. తర్వాత మృతురాలి బంధువులు ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు కేసుకు సంబంధించిన పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సంఘటనలో ఉన్నటువంటి నిజాల్ని బయటికి తీయడానికి ఆ రోజు వెంటనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నుండి దాన్ని మనము ఏసీపీ స్థాయి అధికారిగా మార్చడం జరిగింది. దీనితో పాటుగా 6 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 3 టాస్క్ ఫోర్స్ నుండి, 3 లా అండ్ ఆర్డర్ పోలీస్ నుండి, 6 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఈ ఎంటైర్ ఇష్యూలో ఎండ్ టు ఎండ్ అన్ని సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసి, కొలేట్ చేసి, ఆ సాక్ష్యాధారాలకు అనుగుణంగా మన వాస్తవాల్ని సమాజం ముందు ఉంచాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఈ కేసులో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. గత 8 నెలల్లో భరత్, దేవి 1460 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఒకరికొకరు సుమారు 1600 పేజీల సందేశాలు పంపుకున్నట్లు సమాచారం. నానక్రామగూడలో జరిగిన పార్టీకి పృథ్వీ, సుశాంత్ సాయి, విక్కీ ఒక కారులో వెళ్లారు. సోనాలి, దేవి, భరత్ సింహారెడ్డి వేర్వేరు కారులో పబ్కు చేరారు. పార్టీ ముగిశాక మిగిలిన వారంతా తమ వాహనాల్లో వెళ్లిపోయారు. భరత్ సింహారెడ్డి, దేవి ఒకే కారులో జూబ్లీహిల్స్ బయలుదేరారు. ఆ సమయంలో దేవి తండ్రి నుంచి వరుసగా ఫోన్ కాల్స్ రావడంతో భయపడే కారణం హుడా హైట్స్ వైపు మరలించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇల్లు చేరేందుకు దేవి సిద్ధమైంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొంతసేపు గొడవ జరిగింది. కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నివేదికలో స్పష్టం చేశారు. ఆ కరెస్పాండింగ్ గా ఆ వెహికల్ లో డెంటింగ్ ఎలా వచ్చింది, ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సైడ్ నుంచి ఆ ట్రీ పైన మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఈ 3 ఒకదానికి ఒకటి కరెస్పాండ్ అయిందా లేదా అని చెప్పేసి అనలైజ్ చేయడం జరిగింది. ఈ 3 కూడా ఒకదాంతో ఒకటి కరెస్పాండ్ కావడమే కాకుండా ఎలాంటి కాంట్రాడిక్షన్స్ లేకుండా అవి సేమ్ అని చెప్పేసి మన విచారణలో, సైంటిఫిక్ విచారణలో అది తేలడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఈ వ్యక్తిని సెపరేట్ గా చంపి ఇంజురీస్ ఇన్ఫ్లిక్ట్ చేసి ఈ యాక్సిడెంట్ ఇంజురీస్ మళ్ళా డెంటింగ్ అయినటువంటి ఇంపాక్ట్ తో వచ్చినటువంటి ఆ డెంటింగ్ కరెస్పాండింగ్ గా ఉందా లేదా
అట్లాగే చెట్టుకి ఆ హైట్స్ అవన్నీ కూడా కరెస్పాండింగ్గా ఉన్నాయా లేవా అనేది ఒక 7 minutes టైంలో అలా సీన్ను రీక్రియేట్ చేసి దీన్ని ఒక కొత్త సీన్గా క్రియేట్ చేయడం అనేది అసంభవం అని చెప్పేసి విచారణలో తేలడం జరిగింది. మరోవైపు సిపి వివరణపై దేవి తండ్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు నమ్ముతున్నానని నిరంజన్ రెడ్డి తెలిపారు. కానీ ఓ ఆటోమొబైల్ ఇంజనీర్గా ప్రమాదంపై తనకు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయని అనడం కోసమరుపు. చనిపోయిన తల్లిదండ్రులకు అమ్మాయి చనిపోయిన తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎలాంటి గాయం లేని ఆ వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఘటనా స్థలాన్ని దగ్గరికి వస్తారు. మొత్తం అంతా పాపను అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా నా ఫోన్ ఆ కార్లోనే, మా పాప ఫోన్ కార్లోనే ఉంది. నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఫోన్ తీసుకొని మాట్లాడవచ్చు. అలాంటి ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ సంబంధించిన పోలీసులు కానీ ఎస్ఐ కానీ వాళ్ళు ఏమి చేయకుండా అమ్మాయిని వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులతో పాటు అపోలో హాస్పిటల్కి పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ అయ్యి సీన్ అంతా క్లియర్ చేసిన తర్వాతనే కానిస్టేబుల్ నా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అరే ఇట్లా యాక్సిడెంట్ అయిందని మీ పాప చనిపోయిందని చెప్పడం జరిగింది. ఇది క్లియర్ గా తెలుస్తుందండి. హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారండి.